అవతార్ మెహర్ బాబా కి అవతార్ మెహర్ బాబా కి అవతార్ మెహర్ బాబా కి అందరికీ జై బాబా అండి. ఈ రోజు 4 గంటల నుంచి 6 గంటల వరకు జరిగేటటువంటి ఈ వర్చువల్ సహవాస్లో మనకి బాబాని ఆహ్వానిస్తూ, బాబా ప్రేమికులందరికీ ఆహ్వానం పలుకుతూ, నాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి ప్రియతముడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ 4 గంటలకి ప్రేయరు వరప్రసాద్ గారు జాయిన్ అయ్యారా? వరప్రసాద్ గారు జై బాబా అమ్మా, జై బాబా. సరే ఓకే అండి. 4 గంటలకి ప్రేయర్ చేయండి. తర్వాత నమో మెహర్ బాబాకి శర్మ గారు సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబాకి అందరికీ జై బాబా అండి. వరప్రసాద్ గారు జై బాబా అమ్మా. అవతార్ మెహర్ బాబాకి జై. ఓ పర్వతిగార్, సర్వ పోషక, సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు, నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు, నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి, నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు, నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి, నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు, నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు, నీవు పరుడవు, పరాత్పరుడవు, నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, యజదాన్, అహురమజ్ద, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజదాన్, లా ఇలాహ్ ఇల్లల్లాహ్, ఓ గాడ్, ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికియుండరాని పలికిన ప్రతి మాటకును, చేసియుండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన
ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమున గూర్చునట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నిటికీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించున్నట్లను, ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవార మగునంత వరకును నిన్నెంకనూ అధికముగా ప్రేమించున్నట్ల మాకందరకు సహాయము చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మాకందరకు సహాయము చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ బాబా గారు. బాబా యొక్క ప్రార్థన, పశ్చాత్తాప మండలి ప్రార్థనని చాలా చక్కగా చేయించుకున్నారు. బాబా మీకు బాబా యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు నమో మెహర్ బాబాని శర్మ గారు. జై బాబా. जय मेहर बाबा. अवतार मेहर बाबा की जय. మనసు హరింపగా ఎవరు మహిళన మనుజుడై వచ్చినాడో అతని కీర్తింప స్వరములై వరములై పలికెనేమో మెహరు సంగీతమై నేడు అలరునేమో మెహరు చరణాలకి సుమం అంకితం. నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవా అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార, సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవా జోహారులివియే శ్రీ మెహర్ బాబా, జోహారులివియే శ్రీ మెహర్ బాబా. మైని జనించిన మానవ రూప, మైని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా, ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవా అజ్ఞానాంధత అంతము చేసి, అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిలో సంగి, దివ్య విజ్ఞాన దృష్టిలో సంగి అరిషేద్వర్గములంతరింపగా, అరిషేద్వర్గములంతరింపగా అవ్యయమోషంబను గ్రహింపుము, అవ్యయమోషంబను గ్రహింపుము నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవా ప్రభు, నమో
मेहर बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय जय मेहर बाबा जय जय मेहर बाबा 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 जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंडी अंदरिकी जय मेहर बाबा। థ్యాంక్ యూ బాబా. వాణి గారు జయ మెహర్ బాబా. జయ బాబా అండి. నమో మేర్ బాబా కీర్తన చక్కగా పాడి వినిపించారు. ధన్యవాదములు మీకు. బాబా యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలి కోరుకుంటూ ఇప్పుడు సంగీతంలో భాగంగా మొట్టమొదటిసారిగా సులోచన గారు ఒక సంకీర్తన చేయండి. తర్వాత మారుతి ధనలక్ష్మి గారు, తర్వాత ఎం నాగమణి గారు, తర్వాత వాణి గారు. జయ బాబా అండి. జయ బాబా అండి. జయ మెహర్ బాబా అందరికి. అవతార్ మెహర్ బాబా కీ జై. శ్రీ మెహరు సన్నిధి మనకిలను పెన్నిది, మోక్షంబుదరి చేర్చు మా మంచి సారది. శ్రీ మెహరు సన్నిధి మనకిలను పెన్నిది, మోక్షంబుదరి చేర్చు మా మంచి సారది. శ్రీ మెహరు సన్నిధి మనకిలను పెన్నిది. ఏ జన్మలో నీవు పుణ్యంబు చేసితివో, ఈ జన్మలో నీకు శ్రీ మెహరు పొందు. ఏ జన్మలో నీవు పుణ్యంబు చేసితివో, ఈ జన్మలో నీకు శ్రీ మెహరు పొందు. జాగు చేయక నీవు బిరబిరారావేలా, జాగు చేయక నీవు బిరబిరారావేలా, స్మరించు క్షణమైన ప్రభునామ స్మరణ, స్మరించు క్షణమైన ప్రభునామ స్మరణ. శ్రీ మెహరు సన్నిధి మనకిలను పెన్నిది, మోక్షంబుదరి చేర్చు మా మంచి సారది. శ్రీ మెహరు సన్నిధి మనకిలను పెన్నిది. ఏ పుణ్యతీర్థంబు సేవింప పని లేదు, ఏ పుణ్య నదులలో మునగంగ పని లేదు. ఏ పుణ్యతీర్థంబు సేవింప పని లేదు, ఏ పుణ్య నదులలో మునగంగ పని లేదు. యజ్ఞయాగాదులను అసలు సలుప పని లేదు, యజ్ఞయాగాదులను అసలు సలుప పని లేదు. మనసారా స్మరించు ప్రభునామ స్మరణ, మనసారా స్మరించు ప్రభునామ స్మరణ. శ్రీ మెహరు సన్నిధి మనకిలను పెన్నిది, మోక్షంబుదరి చేర్చు మా మంచి సారది. శ్రీ మెహరు సన్నిధి మనకిలను పెన్నిది. ఏ క్రీస్తు రాకకై ఎదురు తెన్ను చూసితివో, ఆ ప్రభువే నేడిలను మెహరావతారుడై. ఏ క్రీస్తు రాకకై ఎదురు తెన్ను చూసితివో, ఆ ప్రభువే నేడిలను మెహరావతారుడై. మౌనంబులో నుండి మనలుగాచుచుండెను, మౌనంబులో నుండి మనలుగాచుచుండెను. ఇది తెలిసి మసులుకో ఓ మాయ దీవా. శ్రీ మెహరు సన్నిధి మనకిలను పెన్నిది, మోక్షంబుదరి చేర్చు మా మంచి సారది. శ్రీ మెహరు సన్నిధి మనకిలను పెన్నిది. అవతార్ మెహర్ బాబా की जय. జయ మెహర్ బాబా అందరికి జయ బాబా అండి. వాణి గారు జయ మెహర్ బాబా. జయ బాబా అండి. చక్కటి కీర్తన ఆలపించారు. ధన్యవాదములు మీకు. బాబా యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మారుతి ధనలక్ష్మి గారు ఒక సంకీర్తన చేస్తారు. తర్వాత నాగమణి గారు, తర్వాత వాణి గారు సిద్ధంగా ఉండాలి. జయ బాబా అండి. జై బాబా. జై బాబా అండి అందరికి జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की
ధ్యానించు మనస ప్రేమించు మనస ధ్యానించు మనస ప్రేమించు మనస సదా నీకు తోడుండును బాబా సదా నీకు తోడుండును బాబా మాయా ప్రపంచము నిన్ను మురిపించును మాయ ప్రపంచము నిన్ను మురిపించును శాశ్వతమంటూ భ్రమ కలిగించును శాశ్వతమంటూ భ్రమ కలిగించును వృధా చేయకు మానవ జన్మము వృధా చేయకు మానవ జన్మము వృధా చేయకు దరిగల గమ్యము వృధా చేయకు దరిగల గమ్యము ధ్యానించు మనస ప్రేమించు మనస ధ్యానించు మనస ప్రేమించు మనస ఏ నిమిషము ఏ మౌనో తెలియక ఏ నిమిషము ఏ మౌనో తెలియక ఎవరికి ఎవరు సొంతము కారు ఎవరికి ఎవరు సొంతము కారు బంధములన్నీ రుణ బంధములే బంధములన్నీ రుణ బంధములే అంతిమ పయనము ఒంటరిదేయని అంతిమ పయనము ఒంటరిదేయని నిజం తెలుసుకో మనసా నిజం తెలుసుకో మనసా ధ్యానించు మనసా ప్రేమించు మనసా ధ్యానించు మనసా ప్రేమించు మనసా ఆఖరి క్షణమున అంతిమ శ్వాసకు ఆఖరి క్షణమున అంతిమ శ్వాసకు బాబా నామము తోడుండాలని బాబా నామము తోడుండాలని అంతవరకు నువ్వు కొంగును వీడక అంతవరకు నువ్వు కొంగును వీడక బాబా నామము స్మరణము చేయుచు బాబా నామము స్మరణము చేయుచు సదా వేడుకో మనసా సదా వేడుకో మనసా ధ్యానించు మనసా ప్రేమించు మనసా ధ్యానించు మనసా ప్రేమించు మనసా సదా నీకు తోడుండును బాబా సదా నీకు తోడుండును బాబా మాయా ప్రపంచము నిన్ను మురిపించును మాయా ప్రపంచము నిన్ను మురిపించును శాశ్వతమంటూ భ్రమ కలిగించును శాశ్వతమంటూ భ్రమ కలిగించు చేయకు మానవ జన్మము వృధా చేయకు మానవ జన్మము వృధా చేయకు దరిగల గమ్యము వృధా చేయకు దరిగల గమ్యము ధ్యానించు మనసా ప్రేమించు మనసా ధ్యానించు మనసా ప్రేమించు మనసా। अवतार मेहर बाबा की जय।
అందరికీ జై బాబా. వాణి గారు మీకు జై. జయ బాబా ధనలక్ష్మి గారు చక్కటి గీతం ఆలపించారు, ధన్యవాదములు. బాబా యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు యమునాగమణి గారు ఒక సంకీర్తనం చేస్తారు, తర్వాత మెహర్వాణి గారు సిద్ధంగా ఉండాలి. జయ బాబా జై అండి. బాబా అండి. వాణి గారు అందరికీ జై బాబా. మెహర్ బాబా మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో. మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో. బంధమంటూ ఒకటుంది బాబా మనసులో, అనుబంధమే ఉన్నది ఏ నాటిదో. మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో. తేనె కన్న తీయనిది నీదు నామము, మల్లె కన్న తెల్లనిది నీదు మనస్సు. తేనె కన్న తీయనిది నీదు నామము, మల్లె కన్న తెల్లనిది నీదు మనస్సు. ఆదుకొనే మనసుంటే ఓ మెహరుబా, మమ్మాదుకో బాధల్లో అన్ని వేళలా. ఆదుకొనే మనసుంటే ఓ మెహరుబా, మమ్మాదుకో బాధల్లో అన్ని వేళలా. మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో. దేవుడై వచ్చిన ఈ రోజున అవతారుడై నిలవాలి ఎల్లవేళలా. దేవుడై వచ్చిన ఈ రోజున అవతారుడై నిలవాలి ఎల్లవేళలా. స్వాగతాలు పలికిన ఈ భక్తుల రాగమే తీసిన అన్ని వేళలా. స్వాగతాలు పలికిన ఈ భక్తుల రాగమే తీసిన అన్ని వేళలా. మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో. ప్రేమ కోరి వచ్చిన ఈ భక్తుల భక్తితో కొలచిన ఎల్లవేళలా. ప్రేమ కోరి వచ్చిన ఈ భక్తుల భక్తితో కొలచిన ఎల్లవేళలా. అందుకే చెబుతున్నా చివరిసారిగా, ఈ బాబాను మించిన దైవము లేదు. మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో. బంధమంటూ ఒకటుంది బాబా మనసులో, అనుబంధమే ఉన్నది ఏ నాటిదో. మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో. అవతార్ మెహర్ బాబా కీ జై. వాణి గారు జై బాబా అండి. జయ బాబా నాగమణి గారు చక్కటి గీతం ఆలపించారు, ధన్యవాదములు మీకు. బాబా యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ మెహర్వాణి గారు ఇప్పుడు ఒక సంకీర్తన చేస్తారు, తర్వాత పార్వతీశం గారు సిద్ధంగా ఉండాలి. జయ బాబా అండి. జై బాబా అండి. వాణి గారు వినిపిస్తుందా? వినపడుతుంది. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం, ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం, ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. ప్రేమంటే ప్రేమే వేరొకటి కాబోదు, తెలుసుకో మరి ప్రేమతో నీవు.
ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం. ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. ప్రేమావతారము ఈ అవతారము, ప్రేమించే సర్వులను ఈనాడో. ప్రేమావతారము ఈ అవతారము, ప్రేమించే సర్వులను ఈనాడో. ప్రేమను కోరింది, ప్రేమను పంచింది, ప్రేమను కోరింది, ప్రేమను పంచింది, ప్రేమించే ఎదలందు నిలిచింది. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం. ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. తీర్థాలు తిరిగిన, పూజలు చేసిన, యజ్ఞాలు యాగాలు చేయించిన. తీర్థాలు తిరిగిన, పూజలు చేసిన, యజ్ఞాలు యాగాలు చేయించిన. ప్రేమ గుణం రాదు, నైజ గుణం పోదు. ప్రేమ గుణం రాదు, నైజ గుణం పోదు. దేవుడు సగు కానుకయే ప్రేమంటే. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం. ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. దేవుడే వచ్చాడు, నరునిగా మసలాడు, మెహరుడై నిలిచాడు సోదరా. మెహరు మెహరు మెహరంటూ స్మరణలో నుంటే, మెహరు మెహరు మెహరంటూ స్మరణలో నుంటే, మెహరు శ్రీ అవుతావు చిటికెలో. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం. ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. ప్రేమంటే ప్రేమే వేరొకటి కాబోదు, తెలుసుకో మరి ప్రేమతో నీవు. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం. ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వాణి గారు. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. వాణి గారు చక్కటి గీతను ఆలపించారు. ధన్యవాదములు మీకు. బాబా యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు పార్వతీశం గారు ఒక సంకీర్తన చేస్తారు. తర్వాత బాలాజీ గారు ఒక సంకీర్తనకు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా అండి. పార్వతీశం గారు. जय बाबा, जय बाबा। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। त्रिगुणातीता त्रिभुवन पाल मेहरु बाबा नमो नमो, मेहरु बाबा नमो नमो। त्रिगुणातीता त्रिभुवन पाल मेहरु बाबा नमो नमो, मेहरु बाबा नमो। धर्म ज्योति కొడిగట్టిన వేళ, అధర్మమిలలో ప్రబలిన వేళ, పంచ సద్గురులు పిలచిన వేళ, దేవదుందువులు మోగిన వేళ. ధర్మ జ్యోతి కొడిగట్టిన వేళ, అధర్మమిలలో ప్రబలిన వేళ, పంచ సద్గురుల పిలచిన వేళ, దేవదుందువులు మోగిన వేళ. మాయా జగతి నీ అవతరణం, మాయా జగతి నీ అవతరణం,
మానవాళికది మహోదయం. మెహరు బాబా నమో నమో, మెహరు బాబా నమో. త్రిగుణాతీత త్రిభువన పాల, మెహరు బాబా నమో నమో, మెహరు బాబా నమో నమో. ఆది మధ్య అంతములే లేవు, ఆత్మలకే పరమాత్ముడు నీవు. అఖిల లోకముల కాధారుడవు, ఆశ్రితులకు నీవర్తి హరుడవు. ఆది మధ్య అంతములే లేవు, ఆత్మలకే పరమాత్ముడు నీవు. అఖిల లోకముల కాధారుడవు, ఆశ్రితులకు నీవర్తి హరుడవు. అంతరంగమున అండగ నిలచి, అంతరంగమున అండగ నిలచి, అన్యచింతలు రానీయకుము. మెహరు బాబా నమో నమో, మెహరు బాబా నమో నమో. త్రిగుణాతీత త్రిభువన పాల, మెహరు బాబా నమో నమో, మెహరు బాబా నమో నమో. కనులకు విందు నీ దర్శనము, వినుల విందు నీ శుభనామం. మనసు హరించే మోహన రూపం, మనసున నిరతము మెదిలే నామం. కనులకు విందు నీ దర్శనము, వినులకు విందు నీ శుభనామం. మనసు హరించే మోహన రూపం, మనసున నిరతము మెదిలే నామం. సుఖ జీవనమునకు దాతవు నీవు, సుఖ జీవనమునకు దాతవు నీవు. దుఃఖహరుడవు దురితహరుడవు, మెహరు బాబా నమో నమో, మెహరు బాబా నమో నమో. త్రిగుణాతీత త్రిభువన పాల, మెహరు బాబా నమో నమో, మెహరు బాబా నమో నమో. ప్రేమ భావనం ఇంకే నామం, కామాదులు కడతీర్చే నామం. కలుషములను తొలగించే నామం, కలవరమును పరిమార్చే నామం. ప్రేమ భావమును పెంచే నామం, కామాదులు కడతీర్చే నామం. కలుషములను తొలగించే నామం, కలవరమును పరిమార్చే నామం. జీవన గతులను మార్చే నామం, జీవన గతులను మార్చే నామం. సర్వమంగళము నీ గుణగానము, మెహరు బాబా నమో నమో, మెహరు బాబా నమో నమో. త్రిగుణాతీత త్రిభువన పాల, మెహరు బాబా నమో నమో, మెహరు బాబా నమో నమో, మెహరు బాబా నమో నమో. अवतार मेहर बाबा की, अवतार मेहर बाबा की, अवतार मेहर बाबा की. ధన్యవాదాలండి. జై బాబా. బాబా ప్రేమకి జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై బాబా. జై బాబా అండి. పార్వతీశం గారు చక్కటి గీతనాలు ఇచ్చారు. ధన్యవాదాలు. బాబా యొక్క ఆశీర్వాదంగా ఉండాలని సిద్ధంగా ఉండాలి. జై బాబా. బాలాజీ గారు. अवतार मेहर बाबा की जय. मेहराबादे भू कैलासम, मेहरुनि स्मरणे मोक्षवकाशम. मेहर अवतारम
మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం, శరణం కోరిన జీవికి ధన్యం. మెహరాబాదేవు కైలాసం, మెహరుని స్మరణి మోక్షవకాశం. మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం, శరణం కోరిన జీవికి ధన్యం. ముడుపులు లేవు మ్రొక్కులు లేవు, జపతప నియమము లేదు. ముడుపులు లేవు మ్రొక్కులు లేవు, జపతప నియమము లేదు. ఏ సాధనతో పని లేదు, ఏ సాధనతో పని లేదు. హృదయము పొంగ ప్రేమను పొంద, హృదయము పొంగ ప్రేమను పొంద, పరుగున వచ్చెదమయ్యా. జై బాబా బాబా జై బాబా, జై బాబా బాబా జై బాబా, జై బాబా బాబా జై బాబా, జై బాబా బాబా జై బాబా. మెహరాబాదేవు కైలాసం, మెహరుని స్మరణి మోక్షవకాశం. మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం, శరణం కోరిన జీవికి ధన్యం. పూనా నగరిలో ఆగి నీ జన్మ స్థలమునకేగి, పూనా నగరిలో ఆగి నీ జన్మ స్థలమునకేగి. బాబాజాను సమాధికి సాగి, బాబాజాను సమాధికి సాగి. ఘనమగు నీ చరితము నాలించి, ఘనమగు నీ చరితము నాలించి. ఆనందము పొంగ పాడుదాం, ఆనందము పొంగ పాడుదాం. జై బాబా బాబా జై బాబా, జై బాబా బాబా జై బాబా. మెహరాబాదేవు కైలాసం, మెహరుని స్మరణి మోక్షవకాశం. మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం. ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి, ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి. మా మనసున నిన్నే నింపి, మా మనసున నిన్నే నింపి. సమాధి చెంత ప్రణామముంద, సమాధి చెంత ప్రణామముంద. ప్రమోదముందెదమయ్యా, ప్రమోదముందెదమయ్యా. జై బాబా బాబా జై బాబా, జై బాబా బాబా జై బాబా. మెహరాబాదేవు కైలాసం, మెహరుని స్మరణి మోక్షవకాశం. మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం. ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమున నిన్నే కొలిచి, ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమున నిన్నే కొలిచి. దిగువను మెహరాబాద్ చేరి, దిగువను మెహరాబాద్ చేరి. ప్రతి నెల 12వ తేదీన, ప్రతి నెల 12వ తేదీన ప్రియమండలి వెలిగించిన దునిలో, ప్రియమండలి వెలిగించిన దునిలో. కోర్కెల మూకలను నెట్టుదాం, కోర్కెల మూకలను నెట్టుదాం. జై బాబా బాబా జై బాబా, జై బాబా బాబా జై బాబా. మెహరాబాదేవు కైలాసం, మెహరుని స్మరణి మోక్షవకాశం. మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం, శరణం కోరిన జీవికి ధన్యం. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జై బాబా బాలాజీ గారు చక్కటి కీర్తనాలు ఇచ్చారు. ధన్యవాదములు మీకు. బాబా యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు 1 నిమిషమే టైం ఉంది కాబట్టి ఇంకా సంకీర్తనలు చేయాల్సిన వాళ్ళు ఆ
మెహర్ శ్రీనివాస్ గారు ఒక కీర్తన పాడి క్విజ్ క్వశ్చన్స్ చెప్తారు. తర్వాత 5 గంటలకి గౌరీ గారు బాబా గురించి చెప్తారు. తర్వాత 5:30 తర్వాత మిగతా వాళ్ళందరికీ అవకాశం బాబా కల్పిస్తారని కోరుకుంటూ, మెహర్ శ్రీనివాస్ గారు జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. ఇది కీర్తన అండి ఫస్ట్. మీ ఇష్టం, ఒక కీర్తన పాడి క్విజ్ క్వశ్చన్స్ చెప్పినా పర్వాలేదు, చెప్పిన తర్వాత పాడినా పర్వాలేదు. జై బాబా. అలాగేనండి. జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. తెలిసిందిలే 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 మెహర్ బాబాని ప్రేమ తెలిసిందిలే 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 మెహర్ బాబాని ప్రేమ తెలిసిందిలే మెహర్ బాబా మదిలోన ప్రేమున్నది, ఆ ప్రేమలో ఎంతో హాయున్నది. మెహర్ బాబా మదిలోన ప్రేమున్నది, ఆ ప్రేమలో ఎంతో హాయున్నది. ప్రేమించరా మెహర్ బాబాని, ప్రేమించరా ఆ మెహర్ బాబాని, ప్రేమించి సేవించి తరించరా తరించరా. తెలిసిందిలే 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 మెహర్ బాబాని ప్రేమ తెలిసిందిలే. కలికావతారుండు ప్రభు మెహరుడు, కలుషమ్ములను బాపు పరమేశుడు. కలికావతారుండు ప్రభు మెహరుడు, కలుషమ్ములను బాపు పరమేశుడు. సాకారుడు నిరాకారుడు, సాకారుడు నిరాకారుడు, లోకాల నేలేటి లోకేశుడు లోకేశుడు. తెలిసిందిలే 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 మెహర్ బాబాని ప్రేమ తెలిసిందిలే. దివి నుండి భువిపైకి దిగి వచ్చిన దివ్యావతారుండు మెహరీసుడు, దివి నుండి భువిపైకి దిగి వచ్చిన దివ్యావతారుండు మెహరీసుడు. శ్రీరాముడు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు శ్రీకృష్ణుడు, సర్వాధికారముల సర్వేశుడు సర్వేశుడు. తెలిసిందిలే 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 మెహర్ బాబాని ప్రేమ తెలిసిందిలే. తెలిసిందిలే 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 మెహర్ బాబాని ప్రేమ తెలిసిందిలే. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు క్విజ్ క్వశ్చన్స్ లోకి వెళ్దామండి. అయితే ఈ ప్రశ్నలన్నీ రాసింది ఆయన దుర్గా ప్రసాద్ గారే. అవతార్ మెహర్ బాబా క్విజ్ మాస్టర్ అన్నట్లుగా రాస్తున్నారు. దానికి ఉపకరణం ఆయన అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నానండి. ఇది ఆయన దుర్గా ప్రసాద్ గారు రాసిన ప్రశ్నలే నేను చదువుతున్నాను ఇప్పుడు. జై బాబా అండి. 1 సెకండ్. జై బాబా అండి. ఈరోజు 24 నవంబర్ క్విజ్ ప్రశ్నలు. మొదటి ప్రశ్న, 1930 అక్టోబర్ 20 నుండి 31 వరకు, 1930
అక్టోబర్ 20 నుండి 31 వరకు మెహర్ బాబా ఏ నగరంలో ఎవరి ఇంట్లో ఉన్నారు? 1930 అక్టోబర్ 20 నుండి 31 వరకు మెహర్ బాబా ఏ నగరంలో ఎవరి ఇంట్లో ఉన్నారు? 1930 అక్టోబర్ 20 నుండి 31 వరకు మెహర్ బాబా ఏ నగరంలో ఎవరి ఇంట్లో ఉన్నారు? రెండో ప్రశ్న, పంచవటి గుహను త్రవ్వటానికి తన మండలి నుండి మెహర్ బాబా ఎవరెవరిని ఎన్నుకున్నారు? పంచవటి గుహను త్రవ్వటానికి తన మండలి నుండి మెహర్ బాబా ఎవరెవరిని ఎన్నుకున్నారు? పంచవటి గుహను త్రవ్వటానికి తన మండలి నుండి మెహర్ బాబా ఎవరెవరిని ఎన్నుకున్నారు? మూడో ప్రశ్న, గుహను త్రవ్వే మండలి వారి కోసం 4 లడ్డూ మూటలను రైలు నుండి విసిరిన వ్యక్తి ఎవరు? గుహను త్రవ్వే మండలి వారి కోసం 4 లడ్డూ మూటలను రైలు నుండి విసిరిన వ్యక్తి ఎవరు? గుహను త్రవ్వే మండలి వారి కోసం 4 లడ్డూ మూటలను రైలు నుండి విసిరిన వ్యక్తి ఎవరు? నాలుగో ప్రశ్న, పంచవటి గుహలో మెహర్ బాబా ఏకాంతవాసాన్ని ఎప్పుడు ప్రారంభించారు? పంచవటి గుహలో మెహర్ బాబా ఏకాంతవాసాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆ రోజు నుండి ప్రతిరోజు సాయంత్రం 1 గంట సేపు చేయటానికి బాబా ఇచ్చిన ప్రార్థన ఏమిటి? 1 గంట సేపు చేయటానికి బాబా ఇచ్చిన ప్రార్థన ఏమిటి? పంచవటి గుహలో మెహర్ బాబా ఏకాంతవాసాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆ రోజు నుండి ప్రతిరోజు సాయంత్రం 1 గంట సేపు చేయటానికి బాబా ఇచ్చిన ప్రార్థన ఏమిటి? ఆ రోజు నుండి ప్రతిరోజు సాయంత్రం 1 గంట సేపు చేయటానికి బాబా ఇచ్చిన ప్రార్థన ఏమిటి? ఐదో ప్రశ్న, 1930 నవంబర్ 23న మెహర్ బాబాను దర్శించిన
1930 నవంబర్ 23న మెహర్ బాబాను దర్శించిన ఇంగ్లీష్ వ్యక్తి పేరు ఏమిటి? ఇంగ్లీష్ వ్యక్తి పేరు ఏమిటి? 1930 నవంబర్ 23న మెహర్ బాబాను దర్శించిన ఇంగ్లీష్ వ్యక్తి పేరు ఏమిటి? ఆరో ప్రశ్న, ఇండియా భవిష్యత్తు ఏమిటి? ఇండియా భవిష్యత్తు ఏమిటి అని మెహర్ బాబాను ఎవరు అడిగారు? ఇండియా భవిష్యత్తు ఏమిటి అని మెహర్ బాబాను ఎవరు అడిగారు? దానికి మెహర్ బాబా ఏమని సమాధానం చెప్పారు? ఇండియా భవిష్యత్తు ఏమిటి అని మెహర్ బాబాను ఎవరు అడిగారు? దానికి మెహర్ బాబా ఏమని సమాధానం చెప్పారు? ఇండియా భవిష్యత్తు ఏమిటి అని మెహర్ బాబాను ఎవరు అడిగారు? దానికి మెహర్ బాబా ఏమని సమాధానం చెప్పారు? ఏడో ప్రశ్న, 1931 జనవరి 1న 1931 జనవరి 1న మెహర్ బాబా ఎక్కడికి వెళ్ళారు? ఎప్పుడు తిరిగి వచ్చారు? 1931 జనవరి 1న మెహర్ బాబా ఎక్కడికి వెళ్ళారు? ఎప్పుడు తిరిగి వచ్చారు? 1931 జనవరి 1న మెహర్ బాబా ఎక్కడికి వెళ్ళారు? ఎప్పుడు తిరిగి వచ్చారు? ఎనిమిదో ప్రశ్న, నిర్దోషి అయిన వ్యక్తి ఉరిశిక్షకు గురి అయినప్పుడు నిర్దోషి అయిన వ్యక్తి ఉరిశిక్షకు గురి అయినప్పుడు అతనికి సంస్కారపరంగా ఏమి జరుగుతుందని మెహర్ బాబా చెప్పారు. నిర్దోషి అయిన వ్యక్తి ఉరిశిక్షకు గురి అయినప్పుడు అతనికి సంస్కారపరంగా ఏమి జరుగుతుందని మెహర్ బాబా చెప్పారు. నిర్దోషి అయిన వ్యక్తి ఉరిశిక్షకు గురి అయినప్పుడు అతనికి సంస్కారపరంగా ఏమి జరుగుతుందని మెహర్ బాబా చెప్పారు. తొమ్మిదవ ప్రశ్న, బొంబాయి నుండి 17/1/1931 అంటే 17 జనవరి అన్నమాట. 17/1/1931 సాయంత్రం మెహర్ బాబా ఎక్కడికి వెళ్ళారు? బొంబాయి నుండి 17/1/1931 సాయంత్రం మెహర్ బాబా ఎక్కడికి వెళ్ళారు? ఏ సమయానికి చేరారు? బొంబాయి నుండి 17/1/1931 సాయంత్రం మెహర్ బాబా ఎక్కడికి వెళ్ళారు? ఏ సమయానికి చేరారు? ఎవరి కోసం వెళ్ళారు? బొంబాయి నుండి 17/1/1931 సాయంత్రం మెహర్ బాబా ఎక్కడికి వెళ్ళారు? ఏ సమయానికి చేరారు? ఎవరి కోసం వెళ్ళారు?
ప్రశ్న మళ్ళీ బొంబాయి నుండి 17/1/1931 సాయంత్రం మెహర్ బాబా ఎక్కడికి వెళ్ళారు, ఏ సమయానికి చేరారు, ఎవరి కోసం వెళ్ళారు? చివరి ప్రశ్న 10వ ప్రశ్న మొదటిసారి మెహర్ బాబా విమాన ప్రయాణం ఏ రోజున చేశారు? విమాన ప్రయాణం ఏ రోజున చేశారు? విమానం ఎవరు అద్దెకు తెచ్చారు? విమానం ఎవరు అద్దెకు తెచ్చారు? విమానం ఎవరు అద్దెకు తెచ్చారు? మొదటిసారి మెహర్ బాబా విమాన ప్రయాణం ఏ రోజున చేశారు? విమానం ఎవరు అద్దెకు తెచ్చారు? దీంతో ఈరోజు క్విజ్ కార్యక్రమంలోని 10 ప్రశ్నలు అయిపోయాయండి. ఇవన్నీ కూడా ఆయన దుర్గాప్రసాద్ గారు రాసిన ప్రశ్నలు. అయితే ఆయన కొన్ని కారణాల వల్ల స్కైప్ లో జాయిన్ కాలేకపోతున్నారు, కాబట్టి నేను చదవటం జరిగింది ఆయన తరఫున. సో అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ ఆల్. జై బాబా అండి. జై బాబా అండి. శ్రీనివాస్ గారు మంచి సంకీర్తన చేశారు. బాబా యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ, అలాగే దుర్గాప్రసాద్ గారు రాసినటువంటి క్విజ్ క్వశ్చన్స్ మీరు చదివి వినిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, బాబా యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు సుశీల గారు ఒక చిన్న సంకీర్తన చేయండి. జై బాబా. సుశీల గారు, జై బాబా. 4 నిమిషాలు టైం ఉంది. 4 నిమిషాలు. జై బాబా అండి. వినిపిస్తుందండి? వినపడుతుంది. జై. ఆనాటి పాటలో ఆహమంకురించింది, అందాలు చిమ్ముకుని అల్లుకొని పోయింది, అందాలు చిమ్ముకుని అల్లుకొని పోయింది. రూపాలు ధరించి రూపమే తానంది, రూపాలు ధరించి రూపమే తానంది, రంగులను పొలుముకొని రాగాలు పాడింది, రంగులను పొలుముకొని రాగాలు పాడింది. పలు వేషములు మార్చి నిలువెల్లా పొంగింది, పలు వేషములు మార్చి నిలువెల్లా పొంగింది. తాదాత్మ్యమును పొంది తానెవరో మరిచింది, తాదాత్మ్యమును పొంది తానెవరో మరిచింది. ఆనాటి పాటలో ఆహమంకురించింది, అందాలు చిమ్ముకొని అల్లుకొని పోయింది, అందాలు చిమ్ముకొని అల్లుకొని పోయింది. జగతి నాటకములో నా తగురీతి నటించి పరువమ్ము పోవగా పండిపోయింది, పరువమ్ము పోవగా పండిపోయింది. కపట జీవితములో నా కలలెన్నో కన్నది, కపట జీవితములో కలలెన్నో కన్నది, కలలోని అనుభూతి కల్లయని ఎరిగింది, కలలోని అనుభూతి కల్లయని ఎరిగింది. ఆనాటి పాటలో ఆహమంకురించింది, అందాలు చిమ్ముకుని అల్లుకొని పోయింది, అందాలు చిమ్ముకుని అల్లుకొని పోయింది. రాగములు మాని అనురాగి అయి త్యాగి అయి, రాగములు మాని అనురాగి అయి త్యాగి అయి, శేష జీవితములో వేషాలు మానింది, శేష జీవితములో వేషాలు మానింది.
ఆనాటి పాటలో అహమంకురించింది, అందాలు చిమ్ముకుని అల్లుకొని పోయింది, అందాలు చిమ్ముకుని అల్లుకొని పోయింది. తన కళ్ళ జీవితము తరిగిపోయింది, తన కళ్ళ జీవితము తరిగిపోయింది. అచ్చమై స్వచ్ఛమై అమరపురి చేరింది, అచ్చమై స్వచ్ఛమై అమరపురి చేరింది. ఆనంద జలధి అయి అహం బ్రహ్మమన్నాది. దివ్య హర్మ్యము వీడి దిగి వచ్చే ఈ భువికి, దివ్య హర్మ్యము వీడి దిగి వచ్చే ఈ భువికి. ఆనాటి పాటయే అవతార్ మెహరు బాబా, ఆనాటి పాటయే అవతార్ మెహరు బాబా. ఆనాటి పాటలో అహమంకురించింది, అందాలు చిమ్ముకుని అల్లుకొని పోయింది, అందాలు చిమ్ముకుని అల్లుకొని పోయింది. ఆనాటి పాటలో అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి వాణి గారు. జై బాబా. థ్యాంక్ యూ. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. సుశీల గారు చక్కటి కీర్తన ఆలపించారు. ధన్యవాదములు మీకు. బాబా యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు గౌరీ గారు బాబా గురించి మనకి విషయాలను తెలియజేస్తారండి 5:30 దాకా. జై బాబా అండి గౌరీ గారు. జై బాబా అండి. వినిపిస్తుంది కదమ్మా? వినబడుతుందండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా అన్నారు, గాడ్ ఈజ్ రియల్, ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్. భగవంతుడు ఒక్కడే వాస్తవంగా ఉన్నవాడు, మిగిలిందంతా కూడా భ్రాంతి, మాయ అన్నారు. అయితే మనం అందులోనే కదండి ఉన్నాం, మాయలోనే ఉన్నాం. మనం అన్నీ చూస్తున్నాం, అనుభూతి చెందుతున్నాం. ఇది నిజం కాదు. లేనిది ఉన్నట్లుగా నిన్ను భ్రమింపజేస్తూ ఉంది. ఇంకా బాబా క్లియర్గా చెప్తూ, నీవు నిద్రలో కలగంటూ ఉన్నావు అనుకో, నేను నీ కలలో కనిపించి ఇది నీ కలరా, నిజం కాదు అని చెప్పినా నీవు వినిపించుకోవు. ఎందుకని? ఆ కళ నిజం అనేటువంటి అభిప్రాయం నీకుంది, నిజమనే అనుకుంటూ ఉన్నావు. బాబా ఇంకా స్పష్టంగా చెప్తూ, నేను బోధించుటకు రాలేదు, మేల్కొలుపుటకే వచ్చాను అన్నారు. బోధించడం అంటే ఆధ్యాత్మిక విషయాల్ని బోధించడం. మేల్కొల్పడం అంటే ఏమిటి? మేల్కొల్పడానికి వచ్చారు? మనందరం నిద్రపోతూ లేము కదా, మెలకుగానే ఉన్నాం కదా అనుకుంటాం. అయితే బాబా చెప్తున్నారు, దేని పట్ల మన మేల్కొల్పుతారట? ఈ మాయ పట్ల మేల్కొల్పుతారు. మాయ అంటే మాయే, లేనిది ఉన్నట్లుగా నిన్ను భ్రమింపజేస్తూ ఉంది, అందుకనే అది మాయ అన్నారు. కానీ మనందరూ ఈ మాయలో ఉండి, ఈ మాయలోనే మునిగి తేలుతూ ఇక్కడ ఉన్నటువంటి కోరికల్ని, ఆశల్ని, ఆకాంక్షల్ని తీర్చుకుంటూ ఇందులోనే ఆనందం వెతుక్కుంటూ గడిపేస్తూ ఉన్నాము జీవితాలు. అది నిజం కాదని, నీ స్వరూపం ఇది కాదురా, నీ నిజ స్వరూపం వేరే ఉంది అని మనల్ని మేల్కొల్పడానికి, సహాయం చేయడానికి బాబా మానవ రూపంలో వచ్చారు అని బాబా చెప్తున్నారు. ఆయన పని ఏమిటట? మాయ యొక్క విషపు కోరల నుండి నిన్ను తప్పించి స్వేచ్ఛని ప్రసాదించడం. మాయ నుండి బయటపడేయాలంటే, మాయతో మనల్ని కట్టిపడేసే మనసుని హరింపజేయాలని. ఆ మనసు లేకుండా ఎప్పుడు పోతుంది?
మనకున్నటువంటి ఈ మాయలో ఉన్న కోరికలు అవి లేకుండా పూర్తిగా జీరోకి వచ్చేస్తే అప్పుడు మనస్సు నాశనం అవుతుంది. మనం ఏమిటో మన నిజ స్వరూపాన్ని తెలుసుకుంటాం. భగవద్ అనుభవాన్ని పొందుతాం. బాబా అంటున్నారు, నన్ను ఉన్నతోన్నతునిగా అంగీకరించి నన్ను ఆశ్రయించే మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే, సంపదలను ప్రాపంచిక ప్రయోజనాలను కోరుకుంటూ నన్ను ఆశ్రయించవద్దు. ఇదేమిటండి, దేవుడు అన్ని ఇచ్చేవాడు ఆయనే కదా, ఇలాగా నన్ను ఏమి కోరుకుంటూ ఆశ్రయించవద్దని చెప్తున్నారు. ఎందుకని? ఆయన ఇవ్వదలిచింది చాలా పెద్దది ఉంది ఆయన దగ్గర. ఏమిటి? ఆయనంతటి వారిని మనల్ని చేయడానికి ఆయన వచ్చాడు. మనం ఏమిటి అడుగుతున్నాము? ఈ చిన్న చిన్న తాత్కాలికమైనటువంటి ఉపశమనాల్ని, ఆనందాల్ని వెతుక్కుంటూ ఆయన పట్టుకోవాలని చూస్తూ ఉన్నాం. మీ సర్వస్వాన్ని అంటే దేహము, మనస్సు, సకల సంపదలను వాటిపై మీకున్న మమకారాలతో సహా విడిచిపెట్టాలనే తీవ్రమైన తపనతో నన్ను ఆశ్రయించాను. ఇక్కడ దీని నుండి బయటపడేస్తానన్నావు కదా, నాకేమీ అక్కర్లేదు నీవు తప్ప అని మిగిలినన్నిటి మీద వ్యామోహాన్ని చంపుకుని నీవు ఒక్కడివే నాకు కావాలి అని ఆయన దగ్గరికి చేరమంటున్నారు. మీరు అనుభవిస్తున్న కష్టాల నుండి బయటపడాలనే కోరికతో నన్ను ఆశ్రయించకండి. హైయెస్ట్ ఆఫ్ ది హైలో బాబా చాలా క్లియర్గా చెప్పారు. నా లెవెల్ వేరయ్యా, మీరు అడిగేది ఏమిటి? ఒక నంబర్ 1 మ్యాథమెటిషియన్ని ఒక పిల్లాడికి 1, 2, 3 అంకెలు నేర్పమంటే ఎలా ఉంటుందండి? అలాంటిదనమాట. ఆయన ఇవ్వగలిగింది చాలా హై లెవెల్ గిఫ్ట్. మనం అడిగేది చిన్న చిన్న కోరికలు. నిండు హృదయంతో మిమ్మల్ని మీరు నా ఇచ్చకు అంకితం చేసుకోవడానికే నన్ను ఆశ్రయించారు. నన్ను ఎలాగ ఆశ్రయించాలి? ఈ కష్టాల నుండి వీటి నుండి నన్ను బయటపడే తండ్రి అని అడగకుండా, వాటి గురించి పట్టించుకోకుండా నిండు హృదయంతో బాబా నీకు ఏది ఇచ్చ అయితే అది నాకు సమ్మతం అనేటువంటి అంకిత భావంతో మీరు నా దగ్గరికి రండి. ప్రాపంచిక ఆనందం కోసం, క్షణికమైన సుఖాల కోసం నన్ను అంటిపెట్టుకోకండి. ఎందుకని? ఈ ప్రపంచం నిజం కాదని చెప్తున్నాను కదా నేను. అది చెప్తున్నారు బాబా. మీ స్వీయ సుఖాన్ని, ఆనందాన్ని నా పాదాల వద్ద అర్పించి కష్ట సుఖాలన్నిటిలోనూ నన్నే అంటిపెట్టుకుని ఉండండి. మీకు కలిగేటువంటి కష్ట సుఖాలని పట్టించుకోకండి. నా పాదాల దగ్గర ఉన్నారంటే మీరు సురక్షితంగా ఉంటారు. కాబట్టి ఆ జీవితంలో కలిగేటువంటి ఈ కష్ట సుఖాలన్నీ నాకే అంకితం చేసేయండి. మీరు చేయవలసిన పని ఏమిటి? నా పాదాలను గట్టిగా పట్టుకుని ఉండండి. నా ఆనందమే మీ సంతోషం కావాలి. మెహరా లెవెల్లో. మెహరా జీవితం ఏమిటి? బాబా ఆనందమే ఆమె ఆనందం, బాబా సంతోషమే ఆమె సంతోషం, బాబా సౌఖ్యమే ఆమె సౌఖ్యం. ఆ లెవెల్లో కావాలంటున్నారు. నా సౌఖ్యమే మీకు విశ్రాంతి అవ్వాలి. ఎందుకంటే ఎవరైతే తమ సర్వస్వాన్ని నాలో పోగొట్టుకుంటారో అటువంటి వారు నన్ను శాశ్వతంగా తమ స్వంతం చేసుకోగలుగుతారు. చూసారా? ఏది దొరుకుతుందని చెప్తున్నారు? నువ్వు మొత్తం చేతులు ఎత్తేసి నాకేమి వద్దు నువ్వు తప్ప అని అంటే, హూ వాంట్స్ నథింగ్ గెట్స్ ఎవ్రీథింగ్ అన్నారు బాబా. ఎవరికి ఏమి వద్దో వారికి సర్వము లభిస్తుంది అన్నారు. మాయ ఏం చేస్తుందట? మనల్ని తన వైపు లాక్కుంటూ ఉంటుంది. సెంటర్లో ప్రోగ్రామ్ ఉంది, లేకపోతే మీకు స్కైప్ కాల్ ఉంది, 4:30 to 5:36 అని. అదే టైంలో ఒక మంచి సీరియల్ వస్తుంది అనుకోండి టీవీలో. మనసు చెప్తుంది అది ఏమైపోయిందో, నిన్నటి తర్వాత కంటిన్యూషన్ ఏం జరుగుతుందో ఆ కథలో అంటుంది. హృదయాన్ని మనం ఆ మనసు నోరు మూయించగలిగితే హృదయంతో మనం ఈ స్కైప్ కాల్లో బాబా గురించి వినగలుగుతాం.
ఇది ఇక్కడ బాబా చెప్పేది ఏమిటి? మాయ మనల్ని ఎప్పుడూ తన వైపు లాక్కుంటూ ఉంటుంది, ప్రలోభ పెడుతూ ఉంటుంది, మనల్ని లోబరుచుకోవడానికి చూస్తూ ఉంటుంది. మాయ నిన్ను మాయాభ్రాంతిలో క్షణికమైన ఆనందాల్లో కట్టి పెడాయాలని చూస్తుంది. అది ఎప్పుడు కూడా తన గ్రిప్ నుండి నువ్వు జారిపోకుండా జాగ్రత్త పడుతూ పన్నాగం మీద పన్నాగం వేస్తూ అది ఎప్పుడు కూడా నాటకాలు ఆడుతూ ఉంటుంది. భగవంతుడు ఏం చేస్తాడట? మరొక వైపు నిన్ను తన వైపు లాక్కుంటూ ఉంటాడు. ఎందుకని? ఆయన డ్యూటీ అదే. ప్రతి సోల్ని కూడా పవర్ సోల్గా మార్చడమే ఆయన డ్యూటీ. అందుకని ఆయన ఏం చేస్తాడు? ఎంతమందిని వీలైతే అంతమందిని తన వైపు లాక్కోవడానికి ట్రై చేస్తాడు. మాయ ఒకవైపుకు లాక్కుంటుంది, భగవంతుడు తన వైపు లాక్కుంటుంది. బాబా అంటున్నారు, మాయ వైపు వెళ్ళడానికి మొగ్గు చూపితే ఆ మాయాభ్రాంతిలో కొట్టుకుపోతాను. తేలేదేమీ లేదు, మునిగిపోవడమే. అదే భగవంతుని పట్ల ఆకర్షితులైతే భవసాగర్ నుండి బయటపడతాం. ఈ మాయా బంధనాల నుండి, మాయ నుండి, సంస్కార బంధనాల నుండి, అన్నిటి నుండి కూడా మనల్ని పైకి లేపి తీసుకొచ్చేవాడు భగవంతుడు. అయితే కొంతమంది అనుకుంటారు నాకు మాయా కావాలి, భగవంతుడు కావాలి. అవి రెండు ఒకేసారి సాధ్యం కాదు అంటున్నారు బాబా. ఆ రెండిటి మధ్య నీవు నలిగిపోవలసి ఉంటుంది. ఇంకా చెప్తూ, ఒక కన్ను దేహ సౌఖ్యాలను అనుభవించడం మీద, మరొక కన్ను శాశ్వత అనుభవం పొందాలనే కాంక్ష మీద నిలపడం కేవలం అసాధ్యమే అవుతుంది. ఒక కంటితోటి సీరియల్ చూస్తాను, ఇంకొక కంటితోటి ఈ వర్చువల్ సహవాసంలో ఉంటాను అంటే కుదరదు. ఎందుకని? భగవంతుడు అలాగే పెట్టాడు. మనకి రెండు కళ్ళు ఒకవైపుకే చూస్తాం. మన ఏకాగ్రత ఒకదాని మీదే పెట్టగలం. అది ఇక్కడ చెప్తున్నారు బాబా. అసాధ్యం అది. అలాగే కపటం కూడా అవుతుంది. నాకు ఇది కావాలి, అది కావాలంటే. మీరు మీ కోరికల ఊపిరిని ఆపేసి, మీకు సంబంధించి మీరు మరణించనిదే నిజ జీవనం యొక్క శ్వాసను పొంది శాశ్వతంగా జీవించలేరు. శాశ్వతంగా ఎక్కడ జీవిస్తాము? భగవంతునిగా మారిన తర్వాత ఆ శాశ్వతత్వంలో జీవించేదే శాశ్వత జీవనం. ఈ మొట్టమొదట మనం చేయవలసింది కోరికల ఊపిరిని, దానికి ఆ కంటిన్యూస్‌గా జరిగే ఆ సప్లైని ఆపేయాలి అని చెప్తున్నారు. ఇంకా ఏమవ్వాలి? మీకు మీరు మరణించాలి. అంటే నాకింకేమీ అక్కరలేదు, నేను ప్రభువు కోసమే జీవిస్తాను, మరణిస్తాను అనేటువంటి స్థాయికి మీరు ఎదగాలి అని చెప్తున్నారు. మీరు ప్రపంచం పట్ల మమకారం పెంచుకుని, తద్వారా దాని ఆధీనంలోకి మీరు జారిపోకుండా ఉన్నంత కాలం ప్రపంచమే మీ ఆధీనంలో ఉంటుంది. ఒక సన్యాసి ఉన్నాడనుకోండి, నిజమైనటువంటి గురువు ఉన్నాడనుకోండి, అతనికి ప్రపంచంలో కొత్త కొత్త సినిమాలు, కొత్త కొత్త వేషభాషలు, వస్త్రధారణలు వీటితో సంబంధమే లేదు ఆయనకి. ప్రపంచం ఆయనకి మరణించింది. ఆయనకి లేదు. దానికి విలువ లేదు. ప్రభువుతోటే అతని సాంగత్యం. ఆధ్యాత్మిక ఆలోచనలే అతని ఊపిరి. ఇవన్నీ తపన భగవంతునితోటి ఏకం కావాలనే ఏకోన్ముఖ గమ్యం అతని ముందుంది. ఆ లక్ష్యం అతని ముందుంది. అదే బాబా చెప్తున్నారు. మాయ యొక్క ఆధీనంలోకి మీరు జారిపోకుండా ఉన్నంత కాలం అది మీ ఆధీనంలో ఉంటుంది. మనసు కూడా అంతే. మనం దాని ఆధీనంలోకి వెళ్ళిపోతే అధోగతి పాలవుతాం. దానిని మనం నియంత్రించుకోగలిగితే ఈ భవసాగర్ నుండి బయటపడతాం. అది మనం చెప్పినట్టు వింటుంది కాబట్టి. భౌతిక సుఖాలను కోరుకోకుండా కేవలం భగవంతుణ్ణి కోరుకున్నట్లయితే మీరు భగవంతుణ్ణి కనుగొనగలరు. ఆయన్ని కనుగొనడం అంటే అంత సులువు కాదు సుమా. మస్తులు చూడండి. మనం టాపిక్ పక్కకి వెళ్ళిపోవద్దు. మస్తులు ఏం చేశారు? ఈ మాయను తృణప్రాయంగా పక్కకు నెట్టేసి ఆ భగవంతుని ధ్యాసలో, ఆ ప్రేమ మత్తులో మునిగిపోయారు. అక్కడ ఎక్కడుంటున్నాడు వాడు? ఏం తింటున్నాడు? ఇవేమీ కూడా స్పృహ, ఎరుక అతనికి లేదు. ఒక్కటే ఉంది. ఏమిటది? ఆ భగవంతుని యొక్క ప్రేమను ఆస్వాదించడం, ఆనందించడం. మీరు నిజమనుకుంటున్న ఈ మాయ గుప్పిట్లో నుండి మిమ్మల్ని విడిపించడం నేను చేయవలసిన మొట్టమొదటి కర్తవ్యం. బాబా అంటున్నారు, నేను చేయవలసిన ఫస్ట్ జాబ్ ఏమిటి? ఈ మాయ నుండి మిమ్మల్ని బయటపడేయడం.
మాయ యొక్క బంధనాల నుండి మిమ్మల్ని నేను విడిపించాలని ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే మాయ మిమ్మల్ని అంత ఎక్కువగా తన వైపు లాక్కుంటుంది. ఏది పట్టు వదలదనమాట మాయ. బాబా మాయని చాలా చక్కగా చెప్పుకొచ్చారు. ఒకటేమో చెవిని పట్టుకున్న గబ్బిలంతో పోల్చారు, గోడ మీద ఉన్న బల్లితో పోల్చారు, బురదలో ఉన్న పందితో పోల్చారు మాయని. అంటే అది అంతా తన పట్టును అంత అలా ఉంచుతుంది మన పైన అని చెప్పడం అన్నమాట. నేను మిమ్మల్ని నా వైపు లాక్కుంటుంటే మాయ తన వైపు లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే మాయ నుండి మిమ్మల్ని నేను విడిపించాలంటే ఏం చేయాలి? మాయతో మీకున్నటువంటి ఆ బంధాలున్నాయే, వాటిని మీరు విడిచిపెట్టి ఏ మార్గం అయితే భగవంతుని వైపు వెళ్ళడానికి పనికి వస్తుందో ఆ మార్గంలో పయనించాలి అంటున్నారు. ఏమిటట బాబా చెప్పిన 3 విషయాలు. నా వైపు మీరు రావాలి, నా పుల్లులోకి మీరు రావాలి, మాయ నుండి తప్పించుకోవాలి, నేను మిమ్మల్ని మాయ నుండి బయటపడేయాలి. అంటే 3 విషయాలు మీరు తెలుసుకోవాలి, వాటిని అమలు పరచాలి అన్నారు. ఒకటి ఏమిటి? తపన. రెండవది సహనం లేదా ఓర్మి. 3 దృఢ విశ్వాసము. 3 చెప్పుకొచ్చారు బాబా. తపన ఏమిటట? భగవంతుని గురించి తప్పించడం. నీవే కావాలి నాకు అనేటువంటి తపన ఉండాలట. ఏ విషయం గురించి తపనైతే లక్షలాది ఇతర విషయాల గురించి తపనను చంపి వస్తుందో ఆ ఒకే ఒక్క విషయం గురించి తప్పించాను. ఒక్కసారి మనకి భగవంతుని పట్ల ఆయనను తెలుసుకోవాలి, ఆయనలో ఐక్యం కావాలి అనేటువంటి తపన గాని మొదలైతే మిగిలిన అన్ని తపనలకు కూడా ఫుల్ స్టాప్. అవి కొనసాగవు. అది చెప్తున్నారు బాబా. ఎండ పెట్టేస్తుంది అనమాట వాడు. ఏమిటది? అది ప్రీతములతో ఐక్యం కావాలనే తపన. బిందువుగా ఉన్నటువంటి ఆ డ్రాప్ సింధువుగా మారాలనేటువంటి తపన. ఏం చేసైనా సరే దివ్య ప్రీతముని సొంతం చేసుకోవాలనే ఆలోచనల్లో మిమ్మల్ని మీరు పోగొట్టుకోవాలి. మస్తుల్లాగా దేని మీద స్పృహ లేదు. ఒకే ఒక విషయం, దివ్య ప్రీతముని నా సొంతం కావాలి, నేను ఆయనలో ఐక్యం అయిపోవాలి. మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లా సరే, మొత్తం ప్రపంచం అంతా ఎగతాళి చేసినా సరే, నీ గుండె లోతుల నుండి భగవంతునితో ఏకమవ్వాలనే సంసిద్ధత నీలో అంకురించినప్పుడు నీవు దివ్య ప్రేమ పాటలో అడుగు పెట్టావని చెప్పొచ్చని బాబా చెప్తున్నారు. ఏమిటేమిటట? నా ప్రాణాలకు ఏమైపోయినా పర్వాలేదు, ప్రపంచం నన్ను ఏ విధంగా హాస్యానికి గురి చేసినా పరిహసించినా పర్వాలేదు, ఇంకా హృదయ లోతుల్లో నుండి గుండె లోతుల్లో నుండి భగవంతునితో ఏకం కావాలి, ఏది ఏమైపోయినా సరే అనేటువంటి ఆ ప్రిపేర్డ్నెస్ నీ హృదయంలో గాని జనిస్తే నువ్వైతే ఆ దివ్య ప్రేమ బాటలో అడుగు వేసినట్టే అంటున్నారు బాబా. ఎందుకని? ఈ తపన నీలో ఉన్నటువంటి అహాన్ని క్రమక్రమంగా బలహీనపరుస్తుంది. భగవంతుని పట్ల ప్రేమ అహాన్ని కొద్ది కొద్దిగా తగ్గించేస్తుంది, నీరసపరుస్తుంది. అప్పుడు ఈ ఈ తీవ్రమైన తపన కలగాలంటే గురువు యొక్క ఆ చేలం కావాలి, కొంగు కావాలి. ఆ గురువు మార్గదర్శకత్వంలో నువ్వు నడుస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తే అది నువ్వు చెయ్యగలవు. ములుగు అంటే ములగలవు, లే అంటే లేవగలవు. తపన లేకుండా దేన్ని సాధించడం కుదరదు. అంతే కదండి. ఇప్పుడు ఐఐటీలో సీట్ సంపాదించాలన్నా, మెడిసిన్‌లో సీట్ సంపాదించాలన్నా, ఆ పిల్లలకి ఉన్నదేమిటి? సాధించాలి, సాధించాలి, సాధించాలి అనేటువంటి లాంగింగ్. ఆ లాంగింగే వారిని పట్టుదలగా చదివేటట్లుగా, అటెంప్ట్ చేసేటట్లుగా, ఆ సీటు సాధించేటట్లుగా చేస్తుంది. ప్రియతమతో ఐక్యం కావాలనే తపనలో ప్రేమికుడు పరితపించిపోవాలి. మనం చూస్తాం ఈ కబీర్ గాని, ఇంకొకళ్ళు గాని భగవద్భక్తులు అందరూ కూడా అన్ని సమస్తము విడిచిపెట్టేసి ప్రపంచం అంతా ఎగతాళి చేసింది, ఇంక్లూడింగ్ భార్య. అయినప్పటికీ కూడా
నాకు కావాల్సింది ఆయన ఒక్కడే. ఆయనతో ఏకం కావడమే నాకు కావాలి అనేటువంటి ఆ తపనతో వాళ్ళు పరితపించిపోయారు. ఒక వ్యక్తికి తేలు కుట్టిందనుకోండి, దాన్ని ఎలా పోలుస్తున్నారు బాబా? ఆ తపన ఏ రేంజ్‌లో ఉండాలో చెప్తున్నారు. తేలు కుడితే ఎంత బాధ ఉంటుందండి. ఎంత బర్నింగ్ ఉంటుంది. ఇంకా కూర్చోలేము, నిలబడలేము అన్నట్టుంటుంది. అతడు నిద్రాహారాలు మానేస్తాడు. ప్రపంచాన్ని పక్కకు పెట్టేస్తాడు. అంతే కదండీ! మనం ఏం చెప్పినా వద్దు నాకు ముందు ఇది తగ్గాలంటాడు. ఎవరేమి వీళ్ళు మంత్రం వేస్తారంటే అక్కడికి పోదామంటాడు. ఈ డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తాడంటే అక్కడికి పోదామంటాడు. మొత్తం ప్రపంచాన్ని పక్కకు దోసేసి ఒకే ఒక్క ఆలోచనతో ఉంటాడు. ఏమిటది? ఈ బాధని ఎలా తగ్గించుకోవాలి? ఈ బాధ నుండి ఎలా బయటపడాలి? అతని పరిస్థితి ఎలా ఉంటుందట? నీటి నుండి బయటపడ్డ చేప తిరిగి నీటికి చేరుకోవడానికి ఎలా తప్పిస్తుందో, ఎడారిలో నాలుక పిడసగట్టుకుపోగా నీటి కోసం ఒకడు ఎలా తపిస్తాడో, ఆ విధంగా భగవంతుడితో ఐక్యం కావడానికి నిరంతరం తపన చెందాలి. ఆ తపన ఏదో ఒకసారి గుడికెళ్ళి ఇలా దండం పెట్టుకున్నాం, లేకపోతే సెంటర్‌కెళ్ళి ఏదో చేసొచ్చాం అట్లా కాదు. కంటిన్యూయస్‌గా ఉండాలి ఆ తపననేది. అది చెప్తున్నారు బాబా. ఆ ఒక్క ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉండకూడదు. ఇప్పుడే, ఈ క్షణమే నేను నా ప్రభువుతో ఏకం కావాలనే వేదనతో కూడిన తపన ఉండాలి అంటున్నారు. మన బాబాజాన్, బాబా యొక్క సద్గురు ఆమె గత జన్మలో బస్రాకు చెందిన రబియా అని ఆమె భగవంతుని గురించి నిరంతరము తపిస్తూ ఆయన ధ్యానం, నామస్మరణలో గడుపుతూ ఉండేదట. రాత్రిపూట కూడా ఎప్పుడైనా కునుకుపాట్లు పడి నిద్రొచ్చేస్తే లేచిన వెంటనే, అయ్యో ప్రభూ! ఇన్ని గంటలు నా జీవితంలో వృధా అయిపోయింది. నీ స్మరణలో గడపలేకపోయాను అనేటువంటి తపనతో ఆవిడ ఎంతో బాధపడిపోతూ ఉండేదట. ఆమె సద్గురువునిగా నెక్స్ట్ బర్త్‌లో బాబాజాన్‌గా వచ్చింది. అయితే అటువంటి తీవ్రమైన తపన ఒక సద్గురువు కృప ద్వారానే సాధ్యం. చూసారా? ఆ తపన కూడా తీవ్రమైన తపన నీవు పొందాలంటే ఆయన గ్రేస్ ఉండాలి. ఆయన గ్రేస్ లేనిదే నీకు అటువంటి తపన కలుగదు, కుదరదు అని చెప్తున్నారు. అయితే తుకారాం ఇలా అంటున్నాడు. సద్గురు పాదాల వద్ద నువ్వు ఎంత తలబాదుకున్నా అది ఆయన కృపను నీకు అందివ్వదు. పోనీ గురువుగారి పాదాల దగ్గర రక్తాలు కారేటట్లుగా తలని నేలకేసి కొట్టుకోవడం, దానివల్ల ఏమన్నా కృప వస్తుందా? రాదని చెప్తున్నాడు. ఎప్పుడొస్తుందట? అది ఎప్పుడు రావాలో అప్పుడొస్తుంది. బాబా చెప్పిన కథ, ఒకతను గురువుగారిని భగవదనుభవం ఇమ్మని వేధించుకు తింటూ ఉండేవాడు. ఆఖరికి గురువుగారు విసిగెత్తిపోయి తెల్లవారుజామున 5 గంటలకి రమ్మన్నాడు. "నీ తలుపు తడతాను, తలుపు తీయమని." తెల్లవార్లు మెలకువగా ఉన్నాడు. తెల్లవారుజామున 5 గంటలకి నిద్రొచ్చేసింది పాపం. పాలవాడొచ్చి గురువుగారి తలుపు కొట్టాడు. అతనికి భగవదనుభవం కలిగింది. అంటే ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే. ఇది తపనకు చెందింది. ఈ తీవ్రమైనటువంటి తపన భగవంతుని పట్ల ఉంటే నీవు మాయ నుండి బయటపడే అవకాశం ఉంది అని చెప్తున్నారు బాబా. రెండవది సహనం గురించి చెప్తున్నారు. ఆ సహనం గురించి చెప్తూ బాబా ఏమన్నారు? మాయ నుండి స్వేచ్ఛను పొంది భగవంతునిలో ఐక్యం కావడానికి ఎన్నో సంవత్సరాలు బాధలను ఎదుర్కోవలసి వచ్చినా సహనాన్ని వదిలిపెట్టకూడదు. బాబా సహనాన్ని దైవీ లక్షణం అన్నారు. జీవితంలో గాని అన్ని విషయాలలో ఓర్పు లేదా సహనం వహించి ఉండడం బహు కష్టం. బాబా చెప్పిన మాటలే ఇది కూడా. కానీ ఒకసారి దాన్ని సాధించినట్లయితే మానవుడు బాధలన్నిటినీ జయించగలడు. ఎంత కష్టం వచ్చినా సరే ఓర్చుకునేటువంటి ఆ సామర్థ్యాన్ని అలవరుచుకుంటే బాధలన్నిటిని కూడా జయించేస్తాడు. మరణం కంటే అధమమైనది ఏదీ లేదని మనం చెప్పుకుంటాం కదా! కానీ నిజానికి ఓర్మి కంటే కలిగి ఉండడం మరణం కంటే కూడా దారుణమైంది, అధమమైంది అంటున్నారు. ఒక్కొక్కసారి అందుకే కదా సహనం లేని వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటారు.
సహనం లేకనే వారు అనుకున్నది సాధించలేక, ఓపిక లేక అంతం చేసుకుంటారు. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. మరణం కంటే కూడా అధమమైంది. ఒక్కసారి కష్టాలు మీద పడి ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు సహనం కంటే మరణమే మేలనిపిస్తుందట. నాయన ఎవడ్రా భరిస్తాడు వీటిని, చచ్చిపోతే అయిపోతుంది కదా అనుకుంటాడు. కానీ ఆత్మహత్య చేసుకుంటే ఎటువంటి సంస్కారాలు వస్తాయో, ఆత్మ ఎలాగా శరీరం లేకుండా తిరుగుతుందో బాబా వేరే చోట చెప్పారు. తీవ్రమైన తపనతో ముందుకు సాగుతున్నప్పుడు సహనాన్ని కోలుకోకూడదు. చూసారా, తపన కలిగి ఉన్నప్పుడు ఆ తీవ్ర స్థాయిలో అది చేరుకున్నప్పుడు అక్కడ కూడా సహనం ఉండాలి అని బాబా చెప్తున్నారు. వెయిట్ చేయాలి. గురు కృప, ఆ ఆ దైవీ కృప లేనిదే ఆ తపన రాదని చెప్పారు కదా, అసలైనటువంటి తపన. అందుకని పేషెన్స్, సహనము. అయితే మొదట్లో ప్రేమికుడు చాలా ఉత్సాహం కలిగి ఉండడం, అదంతా ఇప్పుడు బాబా తండ్రి చూడండి ఎంత డెర్విష్‌గా ఎన్ని సంవత్సరాలు అతను ఎడారుల గుండా ప్రయాణించి ఆఖరికి చెల్లానాశిని కూడా చేశాడు. 40 రోజులు ఆ వృత్తంలో కూర్చుని నిద్రాహారాలు మానేసేసి ఎన్ని రకాల బాధలు ఎదుర్కొన్నాడో ఆయన మనందరికీ తెలుసు. అయితే మొదట్లో చాలా యాక్టివ్‌గా, ఉత్సాహంగా చేస్తారట. కొన్నాళ్ళకి ఆ ఉత్సాహం సన్నగిల్లుతుంది. ఎందుకని సహనం పోతూ ఉంటుందన్నమాట. సద్గురు పరీక్ష చేస్తూ ఉంటాడు. వీడికి సహనం ఎంతవరకు ఉంది, ఏమిటి, ముందుకు ఎడతాడా లేదా, గమ్యం చేరతాడా లేదా అని ఒక్కొక్కసారి కావాలనే దూరంగా నెడతాడట తన నుండి. ప్రేమికుడు నిజంగా వివేకవంతుడైతే గురువు ఎలాంటి ఎదురు దెబ్బలు వేసినా కూడా మౌనంగా భరిస్తాడు. అవివేకి అయితే ఏం చేస్తాడు? సహనం కోల్పోయి గొణుక్కోవడం మొదలెడతాడట. అయితే గురువులు ఎప్పుడూ కూడా వాళ్ళని ఒక చంటి బిడ్డల్లాగా వారిని హక్కును చేర్చుకోవడానికే చూస్తూ ఉంటారు. ఆధ్యాత్మ మార్గంలో ప్రయాణం ఎలా ఉంటుందట? టగ్ ఆఫ్ వార్. టగ్ ఆఫ్ వార్ అంటే ఒక రకమైనటువంటి గేమ్. తాడుకి మధ్యలో ఒక సిగ్నల్ లాంటిది కట్టి ఓ బటను ఇంకోటో 2 వైపులా 2 టీములు లాగుతారు. ఎవరిని తమ వైపు లాక్కుంటే వారు గెలిచినట్లన్నమాట. అలాగే ఉంటుంది టగ్ ఆఫ్ వార్. గురువుకి, ప్రేమికుడికి, శిష్యుడికి మధ్యలో అలా ఉంటుందని చెప్తున్నారు. అయితే నిజమైనటువంటి సాధకుడు ఏం చేస్తాడట? ఉదాహరణ చెప్తున్నారు బాబా. ఒక తెలివైన పక్షి పంజరంలో బంధించబడిన స్వేచ్ఛ కొరకు విసుగుతో రెక్కలు కొట్టుకుని తనను తాను గాయపరుచుకుంటుందా? ఒక పక్షిని పట్టుకుని ఒక కేజీలో పెట్టాం. కేజీ తలుపు తీస్తే హాయిగా బయటికి పోతుంది. అంతేగాని లోపలుండి రెక్కలు కొట్టుకుని ఆ ఊసలకి తగలడం వల్ల గాయపరుచుకోవడం ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అది చెప్తున్నారు బాబా. అది ఏం చేస్తుంది? కదలకుండా, మెదలకుండా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తప్పించుకోవడానికి ఏ దారి దొరుకుతుందా అని చూస్తుంది. అదే అనుభవం లేని, తెలివి లేని పక్షి ఏం చేస్తుంది? అరిచేసేసి రెక్కలు కొట్టేసేసుకుని అసహనానికి లోనే తన్ను తాను తీవ్రంగా గాయపరుచుకుంటుంది. దానివల్ల ప్రయోజనం శూన్యం. ఏకనాథని ఒక అడ్వాన్స్డ్ సోల్. ఆయన ఎప్పుడూ కూడా నదీ తీరానికి వెళ్ళి స్నానం చేస్తూ వస్తూ ఉండేవాడు. అతన్ని పరీక్షించడానికి ఆయన ఇంట్లోకి వెళుతూ ఉంటే స్నానం చేసి మురికి నీళ్లు తెచ్చిపోస్తుంది. పోసిన ప్రతిసారి కూడా అతను ఎంతో సహనంతో భగవంతుడు నన్ను మళ్ళా స్నానం చేయమంటున్నాడు, భగవంతుడు నన్ను మళ్ళా స్నానం చేయమంటున్నాడు అనుకుంటూ ప్రతిసారి కూడా సహనం కోల్పోకుండా ఆమె తనను తాను రియలైజ్ అయ్యి నేనే పొరపాటు, ఆయన సహనం హద్దులు తెలుసు ఆయనకి అని ఆవిడ అర్థం చేసుకోగలిగింది. బాబా చెప్తున్నారు, హఫీజ్ బాబాకి ఇష్టమైనటువంటి ఉర్దూ కవి 40 సంవత్సరాల పాటు గురువుని సేవించుకున్నట్ట. ఇంకా చివరిది దృఢ విశ్వాసం. ఈ దృఢ విశ్వాసం ఎలా ఉండాలట? దృఢ విశ్వాసం అంటే అది చెక్కు చెదరకూడదు అని బాబా చెప్తున్నారు. ఏది కూడా నీ విశ్వాసాన్ని
ప్రభావితం చెయ్యకూడదు. ఏ కష్టము కూడా నిన్ను బాధించకూడదు. అంతటి విశ్వాసం నీకు ఉండాలని బాబా చెప్తున్నారు. ఎవరైనా పొగిడితే అది నిన్ను తాకకూడదు. నువ్వు ఆనందంలో పొంగిపోవు. నిందిస్తే కృంగిపోవు. అటువంటి విశ్వాసం, ప్రేమ నిన్ను ఈ మాయా ప్రపంచం నుండి అతీతంగా ఎదిగేటట్లు చేస్తుంది. అప్పుడు నువ్వు భగవంతుడు ఒక్కడే యథార్థమని గ్రహించగలుగుతావు అంటున్నారు. అయితే సమయం అయిపోయినట్టుందండి. నేను కంక్లూడ్ చేస్తాను. అయితే బాబా చెప్తున్నారు, కొన్ని సందర్భాలు వారి దృఢ విశ్వాసాన్ని ఎంత బాగా తెలియజేశాయో మీ అందరికీ తెలిసిన కథే అయి ఉంటుంది. పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఆది దుబాష్, రోడార్ దుబాష్ మనం చూసే ఉంటాం చాలా మంది వారిద్దరిని కూడా. వారు బాబా సశరీరులుగా ఉండగా ఇన్ని రోజులు నామజపం చేయండి కంటిన్యూయస్‌గా వంతుల వారీగా ఒక 2 గంటలు మీరు, 2 గంటలు మీరు అలా ఊర్లు బాబా నామం చేస్తూ ఉండేవారు. అలాగా ఆది దుబాష్, రోడా దుబాష్ ఆ వంతు వచ్చిన సమయంలో పాపం వారి రెండో కుమారుడు కిటికీలో నుంచి 3వ అంతస్తు, 4వ అంతస్తు కింద పడిపోతాడు, చనిపోతాడు. అయినప్పటికీ కూడా వారు ఆ నామజపం ఆపలేదు. భర్త, భార్య కూడా ముందు భర్తకొస్తే అతను వెళ్ళి నామజపం చేశాడు. భార్య సమయం వచ్చింది. అప్పటికే డిక్లేర్డ్ డెడ్. అబ్బాయిని తీసుకెళ్ళినా ఉపయోగం లేదన్నారు. ఎవరో తీసుకెళ్ళారు. మొత్తం మీద విషయం తెలిసి బాబా ఎంతో సంతోషించారట. నేను వారి స్థానంలో ఉన్నా కూడా ఎంతటి ఆ విశ్వాసాన్ని కనబరచలేకపోయి ఉండేవాణ్ణి అని బాబా చెప్పారట. సో బాబా చెప్పినట్లుగా ఒకటి భగవంతునంటే తపన, ఆ తపనలో సహనం కలిగి ఉండడం, భగవంతుని పట్ల విశ్వాసాన్ని ఏ విధంగా కూడా చెక్కు చెదరనీయకుండా ఉండడం 3 ప్రధానము. ఆ మూడిటిని నీవు అలవరుచుకుంటే ఈ మాయ నుండి బయట పడగలవు నా సహాయంతో, నా కృపతో అని బాబా చెప్తున్నారు. అవతార్ మెహర్ బాబా కీ జై. బాబా గౌరీ గారు, బాబా విషయాలు జై బాబా నిజంగా మాయా భ్రాంతి నుంచి మానవుడు అనేవాడు ఎలా బయటపడాలి, ఎలా మనకి మాయ మనల్ని కమ్ముకొని ఉంటుంది చుట్టుపక్కల, అలాగే బాబా పట్ల మనకి ఉండాల్సినటువంటి తపన, విశ్వాసాల గురించి నిజంగా చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదములు మీకు. బాబా యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మళ్ళీ మనం సంకీర్తనలోకి మళ్ళీ స్టార్ట్ చేసుకుందామండి. సంకీర్తనలో ఇప్పుడు మెహర్